ఒక సన్యాసి మహాయోగి ఓ చెరువు దగ్గర కూర్చున్నట్టు ఓ నదీ తీరంలో. అక్కడ ఒక మండ్రగబ్బ లాంటిది పైకి ఎక్కే ప్రయత్నం చేస్తుందట, గట్టెక్కుదామని. అది మండ్రగబ్బ కరిస్తే భయంకరం కదా అది. కానీ పాపం ఈయన సన్యాసి కదా, యోగి కదా, సర్వసంగ పరిత్యాగి, అన్ని భూతాలు ఒకటే. ఆ మండ్రగబ్బలో కూడా మహేశ్వరుని చూశాడు ఆయన. అదేదో యాతన పడుతోంది. ఈయన చెయ్యెట్టి చేతి మీదకి లాక్కుని దాన్ని ఎక్కిస్తున్నట్టు, గట్టెక్కించడం. అంత ఉపకారం చేయాలా? కానీ పాపం ఆయన సన్యాసి యోగి. అది ఎక్కలేకపోతుంది, గట్టి ఎక్కలేకపోతుంది, మాటిమాటికి జారిపోతుంది. చేతిలోకి తీసుకుంటున్నాడు. తీసుకున్నప్పుడు కుట్టేస్తుంది. ఈయనకి రక్తం వస్తుంది, ఇలా వదిలేస్తున్నాడు, మళ్ళీ తీసుకుంటున్నాడు, ఇలా వదిలేస్తున్నాడు, మళ్ళీ తీసుకుంటున్నాడు. ఇదంతా ఒక గోవులు కాసుకునేవాడు చూసేట, గొడ్ల కాపరి చూసి వెంటనే వచ్చి, ఏమయ్యా నువ్వేదో చదువుకున్న వాళ్ళే ఉన్నావు, కాషాయం కట్టుకున్నావు, యోగిలా ఉన్నావు, మెదడలేదా? అది మండ్రగబ్బ, అది కరుస్తుంది, చచ్చిపోతారు కూడాను, దానికి ఉపకారం చేస్తావేట? అది కుడుతుంది ఓ పక్క, కుడుతుంటే కూడా ఉపకారం చేస్తావా అంటే ఈ యోగి అన్నట్ట, నేను ఉపకారం చేస్తున్నాననే విషయం తెలియకుండా దాని చెడ్డ బుద్ధి అనేది మానుకోవడం లేదే, ఉపకారం చేయాలనే నా మంచి బుద్ధిని నేనెందుకు మానుకోవాలి అన్నట్ట. ఇది మహాయోగి లక్షణం. దానికి భగవంతుడు సహజంగా ఓ బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధిని అది వదులుకోట్ల. నాకు సహజంగా ఓ బుద్ధి ఇచ్చాడు, అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడం, నేనెందుకు మానుకోవాలి, నేను యోగిని కదా. ఇది మహాయోగి లక్షణం. అంచేత సత్యం చెప్పాలనుకునేవాడు మాట ఎలా ఉంటుంది అంటే, నచ్చకపోతే చెప్పడం నా పని కదా, పుస్తకం ఎందుకు చదివాము, నచ్చిన వాళ్ళకే నచ్చుతుంది. అందరినీ ఎవరి బాధ్యతలు వారు చేయడం మానేసి, అదుపులో పెట్టవలసిన బాధ్యతలను కూడా అదుపులో పెట్టకుండా మానేసి, మొత్తం అన్నీ వదిలేసి దేవుడా నువ్వే దిక్కంటే దేవుడేమంటాడు? ఆయనకేం పని? పోతే పోనీ, ఉంటే ఉండని. మన పిల్లలు మనకా ఆయనకా? ఎన్ని పాపాలైనా చేయండి దేవుడు క్షమిస్తాడంటే ఆ మాట నచ్చుతుంది. మీ బాధ్యతను మీరు సక్రమంగా చేయమంటే నచ్చదు. కానీ నా జాతకం ఏమిటో నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది. మరి మీ పద్ధతి మీరు మార్చుకోనంటే నా పద్ధతి నేను మార్చుకుని దానికే ఉంది. చెడ్డ పద్ధతే మారినప్పుడు మంచి పద్ధతి ఎందుకు మారాలండి? చెడ్డ పద్ధతి మారకపోతే మంచి పద్ధతి మారుతుందా? ఒక సన్యాసి